మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు తన మనవడు నారా దేవాంశు పుట్టినరోజు పురస్కరించుకుని కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకుంటున్నారు. ఇవాళ దేవాంశు పుట్టినరోజు కావడంతో ఉదయం బ్రేక్ దర్శనంలో శ్రీవారిని చంద్రబాబు కుటుంబం దర్శించుకుంటున్నారు. దేవాంశు పుట్టినరోజు సందర్భంగా నారా వారి కుటుంబం ఏటా శ్రీవారిని దర్శించుకుంటుంది. ఇందులో భాగంగానే ఈసారి సైతం స్వామివారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మరోవైపు దేవాంశు పుట్టినరోజు సందర్భంగా తిరుమల ఎస్వి అన్నప్రసాదం ట్రస్టుకు చంద్రబాబు కుటుంబం భారీగా విరాళం ప్రకటించింది. ఒకరోజు అన్న వితరణ ఖర్చు కోసం 44 లక్షల రూపాయలను ట్రస్టుకు విరాళంగా అందజేయనుంది. ఇక దర్శనం అనంతరం సీఎం చంద్రబాబు దంపతులు, లోకేష్ దంపతులు వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించబోతున్నారు. తిరుమల పర్యటనలో భాగంగా టీటీడీ చైర్మన్, ఈవో, అదనపు ఈవోతో ఆలయ అభివృద్ధిపై నిన్న సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. తిరుమల అభివృద్ధికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యుత్ వినియోగం, పవన విద్యుత్ ఉత్పత్తి వివరాలు తెలుసుకున్నారు. అలాగే తిరుమలలో పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ చర్యలపై చర్చించారు సీఎం. ఇందుకు టీటీడీ తీసుకుంటున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. తిరుమలలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. తిరుమల శ్రీవారిని ఆయన కుటుంబ సభ్యులతో పాటు కూడా ఈరోజు తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకోబోతున్నారు. చంద్రబాబు మనవడు దేవాంశు పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్నారు. ప్రస్తుతమైన ఆలయంలో మనం చూస్తూ ఉన్నాం. కుటుంబంతో కలిసి శ్రీవారిని దర్శించుకుంటున్నారు సీఎం చంద్రబాబు. ఆయన మనవడు దేవాంశు పుట్టినరోజు సందర్భంగా స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉన్నారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా అలాగే దర్శనానంతరం ఎస్వి అన్నప్రసాద ట్రస్టుకు భారీ విరాళం కూడా ప్రకటించారు సీఎం చంద్రబాబు దంపతులు. 44 లక్షల రూపాయలను విరాళంగా అందించబోతున్నారు. అలాగే అన్నదాన సత్రంలో ఈ రోజు స్వయంగా వారు అన్నదానాన్ని ప్రసాదం చేయబోతున్నారు. దర్శనం అనంతరం వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో వితరణ చేయబోతున్నారు.